రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉద్యోగ మంత్రం జపిస్తున్నారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్న అమెరికన్లకు ఆశలు కల్పిస్తూ భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో ఉద్యోగ కల్పనకే పెద్దపీట వేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నాలు ప్రారంభించారు. $377 ట్రిలియన్ భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆయన ఉద్యోగ కల్పనకు అధిక ప్రాధాన్యం కల్పించారు. ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణ, తయారీ రంగం అభివృద్ధికి మొగ్గు చూపారు. హైటెక్ ఉద్యోగాలు లేని ప్రాంతాలను నూతన తయారీ రంగం కేంద్రాలుగా మార్చుతామన్న ఒబామా ఇందుకోసం ఎక్కువ నిధులు వెచ్చిస్తామని చెప్పారు. అమెరికాలో ఇప్పటికీ ఎంతో మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, వారందరి కలలను సాకారం చేసేలా ఉద్యోగాలు కల్పించే రంగాల్లో పెట్టుబడులే లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించామని వెల్లడించారు. నిర్మాణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించి ఆ రంగంలో కార్మికులందరికీ మళ్లీ పనులు కల్పిస్తామని ఒబామా భరోసా ఇచ్చారు. గత 3 ఏళ్లలో 6.5 మిలియన్ల ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. మరోవైపు అమెరికా నుంచి పాకిస్తాన్ కు అందిస్తున్న సాయాన్ని ఒబామా గణనీయంగా పెంచారు. అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సాయం కింద పాకిస్తాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లకు $6.8 బిలియన్ సాయం ప్రకటించారు. ఇంధన స్వావలంబన దిశగా అమెరికా ప్రయాణం కొనసాగుతుందని బడ్జెట్ ప్రసంగంలో ఒబామా వెల్లడించారు.